జన విజ్ఞానం ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం. ఇవి సిమెంట్ బ్యాగ్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ దారాలు తీసుకున్నాం. ఈ ప్లాస్టిక్ దారాల్లో విద్యుత్ ఆవేశాలు ఉంటాయని మీకు తెలుసా? తెలీదు. అయితే ఒక ప్రయోగం ద్వారా చూద్దామా? చూద్దాం. ఈ ప్లాస్టిక్ దారాలన్నీ దగ్గరగా కనపడుతున్నాయి, అవునా? అవును. ఒక టిష్యూ పేపర్ని తీసుకొని వీటిని రుద్దటం ప్రారంభిద్దాం. చూడండి ఏం జరుగుతుందో. ఘర్షణ చేసినప్పుడు ప్లాస్టిక్ దారాలు వికర్షించుకోవటం జరిగింది. ఎందువల్ల అయి ఉంటుందో తెలుసా? తెలీదు. ఈ ప్లాస్టిక్ దారాలు ఘర్షణ చేసిన సందర్భంలో కొన్ని ఎలక్ట్రాన్లు ఒక వస్తువులో నుంచి ఇంకొక వస్తువులోనికి మారటం వల్ల అవి ఆవేశపూరితమైనవి. చూడండి ఏం జరిగినది. ప్లాస్టిక్ దారాలన్నీ దూరంగా జరగటము కనిపించింది. అంటే వీటిలో విద్యుదావేశాలు ఏర్పడ్డాయి. ఒకే రకమైన విద్యుదావేశాలు అంటే సజాతి విద్యుదావేశాలు ఉండటం మూలాన ఇవన్నీ కూడా వికర్షించుకోవటం జరిగింది. చూడండి, నా చేతిని దగ్గరగా ఉంచినప్పుడు ఏం జరుగుతుంది? చేతికి అంటుకోవటం జరిగింది. అంటే చేతిలో ఉన్న ఆవేశాలు ప్లాస్టిక్ దారాల్లో ఉన్న ఆవేశాలు వేరువేరుగా ఉన్నాయి. అంటే విజాతి ఆవేశాలు. విజాతి ఆవేశాలు ఉన్నప్పుడు ఆకర్షించుకోవటం జరుగుతున్నది. చూసారా? సజాతి ఆవేశాలు అంటే ఒకే రకమైన ఆవేశాలు ఉండటం మూలన వికర్షణ జరిగింది. చూడండి, చేతికి ఈ ప్లాస్టిక్ దారాల్లో ఉన్నటువంటి ఆవేశాలు ఒకే రకమైనవి కాదు. చేతికి ప్లాస్టిక్ దారాలు అంటుకోవటం జరుగుతున్నాయి. చెయ్యి ప్లాస్టిక్ దారాలని ఆకర్షించటం జరిగింది. అంటే చేతికి ప్లాస్టిక్ దారాల మధ్యలో ఉన్న ఆవేశాలు వేరువేరుగా ఉండటం వలన ఆకర్షణ కలిగింది. మరి ప్లాస్టిక్ దారాల మధ్య ఒకే రకమైన ఆవేశాలు సజాతి ఆవేశాలు ఉండటం వలన వికర్షించుకోవటం జరిగింది. అలాగే వస్తువులన్నిటిలో కూడా ఆవేశాలు ఉంటాయి. వాటిని ఘర్షణ పద్ధతిలో ఈ విధంగా ఘర్షణ చేసినప్పుడు, ఈ ప్లాస్టిక్ దారాలను ఘర్షణ చేసినప్పుడు వాటి మధ్య ఒకే రకమైన ఆవేశాలు ఏర్పడి అవి వికర్షించుకోవటం జరుగుతున్నది.